అమాయక బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన ఓ కీచక పాస్టర్కు తమిళనాడులోని తిరునెల్వేలి పోక్సో ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. తిరునెల్వేలి జిల్లాలో పెంటెకోస్టల్ చర్చి నడుపుతున్న పాస్టర్ అబ్రహాం నలుగురు చిన్నారి బాలికలపై వరుసగా 2 ఏళ్ల పాటు లైంగిక దాడులకు తెగబడ్డాడు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన కోర్టు 4 మరణశిక్షలతో పాటు 52,000 రూపాయల జరిమానా విధించారు. అలాగే బాధితులైన 4 బాలికలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. చర్చికి క్రమం తప్పకుండా వెళ్లే 4 బాలికలకు బైబిల్ కీర్తనలు నేర్పిస్తానంటూ ఆశ చూపి అబ్రహాం తన చర్చికి పిలిపించుకునేవాడు. కరోనా మహమ్మారి సమయంలో పాఠశాలలు మూతపడడాన్ని ఆసరాగా చేసుకుని 8 నుండి 13 ఏళ్ల మధ్య వయసున్న కనీసం ఋతుక్రమం కూడా రాని ఆ పసిపిల్లలపై 2 ఏళ్ల పాటు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే కుటుంబాలను చంపేస్తానని బెదిరించేవాడు. 2 ఏళ్ల తరువాత ఒక చిన్నారి ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో బండారం బయటపడింది. జూలై 2022లో అప్పటి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాధా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఆధ్యాత్మిక బోధనల వెనుక దాగి ఉన్న ఇటువంటి కీచక పర్వాలు ఒక్క తమిళనాడుకే పరిమితం కాలేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు పాస్టర్లు దారుణమైన అక్రమాలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. ఏలూరు జిల్లా తడికెలపూడి పరిధిలో ప్రార్థనా మందిరం నడుపుతున్న పాస్టర్ చౌటపల్లి రాంబాబు ఒక మైనర్ చిన్నారిపై వరుసగా అత్యాచారాలు చేశారు. గర్భం దాల్చడంతో అబార్షన్ మాత్రలు ఇచ్చి ప్రాణాపాయ స్థితికి నెట్టడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆశ్రమం నడుపుతున్న పాస్టర్ కె జోసెఫ్ ఇలాగే ప్రవర్తించారు. ఉచిత విద్య పేరిట చేర్చుకున్న చిన్నారి బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. పోలీసులకు దొరకని పాస్టర్లు ఎందరో కనిపిస్తారు. మతం మరియు ఆధ్యాత్మిక పేరుతో సాగుతున్న ఇటువంటి అక్రమాల పట్ల సమాజం, తల్లిదండ్రులు తీవ్ర అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తి ముసుగులో తిరిగే కామాంధులకు పోక్సో కోర్టు విధించిన ఈ ఉరిశిక్ష సరి అయిన చెంపపెట్టు. మరి దొరకని పాస్టర్లు సమాజంలో చాలామంది ఉన్నారు. వీళ్లతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. Mind Media, the voice of India.